నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 14వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రెండవ రోజు పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరూ ఎక్కువగా ఈ సగం రోడ్డుకి ఆక్రమించుకోవడం జరిగింది. ఇక్కడ రేకులేసి బండల్లాగా పరిసేస్తాను ఆ సిల్ట్ అనేది బాగా పెరిగిపోవడం జరిగింది. ఈ రోజున మా వర్కర్స్ పెట్టి అవి తీపిస్తాం జరుగుతుంది. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ బండలను మాన్యువల్ లాగానే ఉంచి మా వర్కర్స్ తీసే విధంగా ఉంచాలని కోరుకుంటూ, అలానే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది మా ఆశయం. కూడా సగం వరకు వేయటం జరిగింది. మిగతా సగం అనేది రాబోయే రోజుల్లో తొందరగానే పరిష్కరిస్తామని, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేది ఎమ్మెల్యే గారి కోరిక, మా కోరిక కూడా. అలానే మీరు కూడా మాకేం ఈ వ్యర్థాలు అనేది కాలువలో వేయకుండా ఉంటే బాగుండేదని డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందియాలని కోరుకుంటూ, డ్రైనేజ్ సమస్య సాల్వ్ చేయడానికి రెండో రోజు రావడం జరిగినది. ఈరోజు డ్రైనేజీ శ్మశానం బజార్లో బాగా డ్రైనేజ్ పేరుకుపోవటం జరిగినది. దీన్ని క్లియర్ చేయటం మన సిబ్బందితో చాలా సహకరించి మన వార్డుని డెవలప్ చేయడానికి మన మేడం గారు ఎంతో సహకరిస్తున్నది. కాబట్టి ప్రతి వార్డు కూడా మన వార్డుని మనమే శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా మన ఇంటి దగ్గర బండలు వేసుకుని ఉన్నప్పుడు అవి జస్ట్ పేరుకుపోతుంది. కాబట్టి దాన్ని కొంచెం ఖాళీగా అట్టి పెట్టేసేసి మా మున్సిపాలిటీ సిబ్బందికి తీసే విధంగా చేయవలను. ప్రతి వాళ్ళకి డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఇంటికి. కాబట్టి డస్ట్బిన్లో వేస్తే మా మున్సిపాలిటీ సిబ్బంది తీసుకెళ్ళి బయట ట్రాక్టర్లో తీసుకెళ్లి దూరంగా వేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత దామోదర్ సంజీవయ్య తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విగ్రహాలను తెనాలి బండిపై ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దారా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రాష్ట్రానికి గొప్ప సేవలు అందించినటువంటి దామోదర్ సంజీవయ్య, మౌలానా అబ్దుల్ కలాం విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ జాకీర్, షేక్ చాంద్ బాషా, తెనాలి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు గొరికపూడి అశోక్, దాసరి ప్రభు, రావూరి సత్యనారాయణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గంలో తెనాలి ప్రాంతంలో స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎంతోమంది అసూలు బాశారు. అటువంటి స్వతంత్రం కోసం పోరాడినటువంటి యోధుల బొమ్మల్ని మన తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని ఆశిస్తూ, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించారు. మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య గారు మనకి పరిపాలన అందించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ రోజు మద్రాసు నగరం కూడా కలిసి ఉండగానే మనకి ముఖ్యమంత్రిగా ఒక దళితుడు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. అలాగే ఈ తెనాలి మున్సిపాలిటీ బిల్డింగ్కి, ఈ మున్సిపాలిటీ బిల్డింగ్ నిర్మాణానికి ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన వచ్చి శంకుస్థాపన చేసి ఈ బిల్డింగ్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. అటువంటి మహనీయుడు దామోదరం సంజీవయ్య గారి విగ్రహాన్ని
తెనాలి బండ్ అని మీరు ఎంతోమంది విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు, మంచిదే. స్వతంత్ర పోరాటం సంబంధం లేని వాళ్ళ విగ్రహాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారు, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఏర్పాటు చేశారు. కానీ భారతదేశం కోసం అసూలు బాసినటువంటి స్వతంత్ర వీరులు చాలామంది ఉన్నారు. అలాగే వాళ్ళందరి విగ్రహాలతో పాటు మేము దామోదరం సంజయ్ గారి విగ్రహం, అలాగే మైనారిటీ భారతదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యాశాఖ దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానం ఉన్నత విద్యాశాఖ మంత్రిగా చేసినటువంటి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి విగ్రహాన్ని కూడా మీరు తెనాలి బండి మీద ఏర్పాటు చేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే దళిత సంఘాల తరఫున, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ మైనారిటీ సెల్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. తెలుగు జన చైతన్య యాత్రలో భాగంగా పట్టణ 3, 6, 38 వార్డుల్లో నాదెండ్ల మనోహర్ పర్యటించారు. టీడీపీ జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ కు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరు పార్టీల నాయకులు వార్డుల్లో పర్యటిస్తున్నప్పుడు విశేష స్పందన ప్రజల నుండి వచ్చిందని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగడం లేదని, కనీసం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించిందని, బటన్ నొక్కామని బూటకుప్పు ప్రచారం చేస్తున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి జరగడం లేదని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను కూడా వినే ఓపిక పాలకులో లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వ వైద్యశాలలో సరైన వైద్య సేవలు అందడం లేదని, ఆరోగ్యశ్రీ బిల్లులు రాక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కళాకారులు తమను ఆదుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, తెనాలి అంటే కళల కానాచి అని, అటువంటి తెనాలిలో కళాకారులను విస్మరించి వారిని ఆదుకోకపోవడం విచారకరమని అన్నారు. రానున్న రోజుల్లో రాజీ పడకుండా తెనాలి పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించనున్నట్లు వెల్లడించారు. మంచి కార్యక్రమాలు, మంచి పథకాలతో తెనాలికి పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా 38వ వార్డు 3వ వార్డు పర్యటన వార్డులో ఉన్న ప్రజలందరినీ కూడా మా ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎంతో ఉత్సాహంతో ఏర్పాటు చేసి వీధుల్లో మేము పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి అశేష స్పందన, వాళ్ళలో ఉన్న ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగడం లేదు, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీళ్ళు విస్మరించి
ఏదో బటన్ నొక్కాం అనే ఒక బూటకపు ప్రచారం చేసుకున్నారు తప్ప స్థానికంగా జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా జరగలేదు. ప్రజలు ప్రధానంగా ఈరోజు ఎదుర్కొన్న సమస్యల గురించి వినడానికి కూడా వీళ్ళెవరు కూడా ఓపికగా ప్రజల దగ్గరికి వచ్చి ఎటువంటి ఆలోచనలతోటి ప్రజలు ఎదురు చూస్తున్నారో, ఎటువంటి కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారో వాటిని పట్టించుకోలేదు. తప్పకుండా సంక్షేమం అనేది ఎంతోమంది ఈ రోజున ఇంటింటి నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఆ రోజుల్లో మేము ఇచ్చిన గ్యాస్ బండలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవన్నీ ప్రస్తావిస్తూ వృద్ధులు చాలామంది పాపం ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులు సరైన సేవలు లేవు. వీళ్ళిచ్చే ఆరోగ్యశ్రీ కార్డు ఏ హాస్పిటల్ కూడా ఈ రోజున దాన్ని పట్టించుకోవడం లేదు. అటువంటి పరిస్థితుల్లో కరోనా తర్వాత చాలామంది పాపం ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు. కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమైంది ఏంటంటే ఆ వ్యవస్థని వీళ్ళు నిర్వీర్యం చేసేసి స్వార్థం కోసం రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకున్నారు తప్ప స్థానికంగా భరోసా కల్పించేటట్టు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేసినట్టు చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. కళాకారులు కూడా పాపం ఎదురై మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరు లేరనే భావన వాళ్ళు వ్యక్తపరిచినప్పుడు చాలా బాధ కలిగింది. మనకి తెనాలి అంటే అడ్రస్సే మనకి కళాకారులకు తెనాలిగా ఉండేది. ఎంతోమంది ఎంతో గర్వంగా చెప్పుకునే వాళ్ళు మేము తెనాలి నుంచి వచ్చాము. అటువంటి కళాకారులను కూడా ఈరోజు విస్మరించి వాళ్ళకి సరైన రీతిలో ఆదుకోపోవడం అనేది చాలా మనందరికీ సిగ్గుచేటు. తప్పకుండా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మౌలిక సదుపాయాల్లో, రోడ్ల నిర్మాణంలో, కాలువల నిర్మాణంలో ఎక్కడ కూడా తగ్గకుండా, రాజీ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. సంక్షేమం కూడా అదే విధంగా ప్రతి కుటుంబాన్ని ఆదుకునేటట్టు చేద్దాం. పట్టణ చెంచుపేటలోని ఏఎస్ఎన్ ఇండోర్ స్టేడియంలో 12 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న బాస్కెట్బాల్ కోర్టును త్వరలో ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న బాస్కెట్బాల్ కోర్టును మంగళవారం శాప్ అకాడమీ సభ్యులు పరిశీలించారు. అతి త్వరలోనే క్రీడాకారులకు దీనిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని అకాడమీ సభ్యులు తెలిపారు. లోకల్ తెనాలి అనాబతుల సత్యనారాయణ గారి స్టేడియంలో శాప్ ద్వారా మన ఎమ్మెల్యే గారి సహకారాలతో ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టుని నిర్మించడం జరుగుతుంది. 12 లక్షల వాల్యూతో దీన్ని ఈరోజు నేను పరిశీలించడానికి వచ్చాను. ఈ త్వరలోనే అధికారుల చేత ప్రారంభోత్సవం చేస్తాము. స్థానిక ఎమ్మెల్యే గారితో దీన్ని ప్రారంభోత్సవం చేస్తాము త్వరలో. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని బాస్కెట్బాల్ క్రీడాకారులకు కోరుకుంటూ తెనాలి ఏఎస్ఎన్ అనాబతుల సత్యనారాయణ గారి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వారు ప్లస్ లోకల్ ఎమ్మెల్యే గారు శివకుమార్ గారి సహాయ సహకారాలతో ఈ స్టేడియంలో 12 లక్షల వాల్యూతో బాస్కెట్బాల్ కోర్టుని నిర్మించడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు శాప్ బోర్డు మెంబర్గా మేము ఈ కోర్టుని పరిశీలించడం జరిగింది. త్వరలో ఈ కోర్టుని ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, శివకుమార్ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. బాస్కెట్బాల్ క్రీడాకారులందరూ, తెనాలి ప్రజానీకం అందరూ ఈ సద్వినియోగాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.